దురాత్మ వలన ఆలస్యమైతే దాన్ని నువ్వు యేసు రక్తం చేత, ప్రార్థన చేత, వాక్యం చేత, విశ్వాసం చేత నువ్వు జయించగలవు. కానీ దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డివైన్ డిలే. పాపం వల్ల ఆలస్యం అవ్వచ్చు, అవిధేయత వల్ల ఆలస్యం అవ్వచ్చు, మూడోది ఏంటంటే శాపం వల్ల ఆలస్యం అవ్వచ్చు, నాలుగోది ఏంటంటే దురాత్మల వల్ల, అపవాది వల్ల ఆలస్యం అవ్వచ్చు. ఈ నాలుగవ మాటలోనే వాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డివైన్ డిలే, దేవుడే ఆలస్యం చేస్తే ఏంటి నీ పరిస్థితి? దానికి కూడా బైబిల్లో జవాబు ఉందండి. లాజరుకి అనారోగ్యం వచ్చిన రోజునే మార్తమ్మ దేవునికి, ప్రభువారికి కౌరు పంపింది. కానీ ప్రభువారు 4 రోజులు ఆలస్యంగా వచ్చారు. ఎన్ని రోజులండి? 4 రోజులు ఆలస్యంగా వచ్చారు. లాజరు అనారోగ్యం ముదిరిపోయి చనిపోయాడండి. చనిపోతే ఇక ప్రభువారు రాలేదని సమాధి చేసేశారు. సమాధి చేసిన తర్వాత 4 రోజుల పిమ్మట ప్రభువారు వచ్చారు. మార్తమంటది యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుంటున్నాం. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు నా జీవితంలో ఉంటే ఈ కార్యం జరగకుండా ఉండను గాక, దేవుడు నా కుటుంబంలో ఉంటే ఎందుకు నా భర్త ఇలాగా ఉన్నాడు, ఎందుకు నా బిడ్డలు ఇలాగా ఉన్నారు, ఎందుకు నా పరిస్థితులు ఇలాగా ఉన్నాయి అనుకుంటున్నారు కొంతమంది. దేవుడు నాతో ఉంటే ఇంత అవమానం నేను అనుభవించాలా, కనీసం దేవునికి జాలైనా లేదా అనిపిస్తుంటది. మార్త కూడా అదే కోవలో ఉంది. మార్తమ్మ కూడా అదే అంటుంది, అయ్యా నీవు ఇక్కడుంటే నా తమ్ముడు బ్రతికుండేవాడయ్యా, చనిపోయేవాడు కాదు. ప్రభువారు అంటారు మార్తమ్మని చూసి, నీ తమ్ముడు, నీ సహోదరుడు బ్రతుకుతాడమ్మంటే, నాకు తెలుసు అయ్యా మృతుల పునరుత్థానాలు బ్రతుకుతాడని తెలుసు. లేదమ్మా ఎక్కడుంది ఆ సమాధి చూపించాను. అబ్బాబ్బా అంత పని చేసావు గాక. దేవుని వల్ల ఒకవేళ నీ జీవితంలో ఏదన్నా ఆలస్యం అయితే, ఆయన ఆలస్యం చేశాడంటే, ఆయన ఏదన్నా ఆపాడంటే అది నష్టానికి కాదు, కష్టానికి కాదు, అది ఆశీర్వాదానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవికంగా ఆలస్యంగా జరిగితే అది నష్టం కాదు, అది దీవెనకే. God's delay is not denial. God's delay is a divine delay. It's for your blessing. పాపం వల్ల ఆలస్యం అయితే మంచిది కాదండి. అవిధేయత వల్ల ఆలస్యం అయితే మంచిది కాదండి. శాపం వల్ల ఆలస్యం అయితే మంచిది కాదండి. అపవాది వల్ల ఆలస్యం అయితే మంచిది కాదండి. కానీ దేవుని వల్ల నీ జీవితంలో ఏదైనా ఆలస్యం అయితే అది నీకు ఆశీర్వాదం. దేవుడు ఏదో నీకు నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు ఏదో నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఏదో ఒక బలమైనటువంటి కృపనివ్వాలనుకుంటున్నాడు. అందరూ ఒకసారి చెప్పండి, నజరేయుడైన యేసు నామములో. గట్టిగా చెప్పండి, నజరేయుడైన యేసు నామములో సాతాను యొక్క ప్రణాళిక, ఆలస్యపు ప్రణాళిక నా జీవితంలోంచి కొట్టివేయబడును గాక. యేసు రక్తము చేత సాతాను యొక్క ఆలస్యపు ప్రణాళిక కాల్చివేయుచున్నాను. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో జరగవలసిన ప్రతి అద్భుతం, చెప్పండి, నా జీవితంలో జరగవలసిన ప్రతి అద్భుతం ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో అది నా జీవితంలోకి వచ్చును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.